హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఖలీల్ ఫ్రమ్ ఎస్కే ఇన్ఫోటెక్ ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా స్టూడియోకి వెళ్ళి అక్కడ ఫోటో దిగిన తర్వాత వాళ్ళు మనకు ఫోటో ప్రింట్ వేసేయడానికి 15 to 20 minutes టైం తీసుకోవడం జరుగుద్ది. సో అలానే కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుద్ది. ఫ్రెండ్స్, యాక్చువల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అవసరం అవుద్ది. సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని క్రియేట్ చేసుకొని తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు. సో దీనికోసం కొంత ఫోటోషాప్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. సో ఫోటోషాప్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని మనం క్రియేట్ చేసుకోగలం. సో ఈరోజు ఈ వీడియోలో వితౌట్ ఫోటోషాప్ నాలెడ్జ్తో జస్ట్ కొంత ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మనమే ప్రింట్ చేసుకోవచ్చు. సో మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళేసి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను ఎలా క్రియేట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను చెప్పేస్తాను. లెట్స్ గో. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే రెడ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గంట గుర్తును క్లిక్ చేసి మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ పొందండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నాను. కంప్యూటర్ స్క్రీన్ మీద ఇక్కడ గూగుల్ సెర్చ్లో నేను ఆన్లైన్ పాస్పోర్ట్ ఫోటో అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు మొదటి వరుసలోనే ఒక వెబ్సైట్ లింక్ రావడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఆన్లైన్ పాస్పోర్ట్ ఫోటో.com అనే వెబ్సైట్ లింక్ రావడం జరిగింది. సో ఈ లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను. అంటే మీకు ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉంటాయండి. సో మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా సంథింగ్ అంతా ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, లేకుంటే జస్ట్ కొద్దిగా చేంజెస్ ఉంటాయి. సో నేను ఈ వెబ్సైట్ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ క్రియేట్ ఫోటో ఐడి అని ఉంది. ఇక్కడ మీకు ప్రాసెస్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అంతా వివరించడం జరిగింది. సో మీరు ఈ ప్రాసెస్ని చదువుకొని మీరు ఫాలో అయిపోవచ్చు. సో మనం పాస్పోర్ట్ సైజ్ క్రియేట్ చేయాలనుకుంటే స్టార్ట్ ఇమీడియట్లీ అనే ఈ బటన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ స్టెప్లో అంటే కంట్రీకి మన పాస్పోర్ట్ సైజ్ ఫార్మాట్స్ అనేది మారిపోతూ ఉంటాయండి. సో ఇక్కడ మనం మన కంట్రీని చూస్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ డిఫాల్ట్గానే మనకు ఇండియా అని ఉంది. సో సెకండ్ స్టెప్లో వచ్చేసరికి చూడండి, ఇక్కడ 4:2 ఫోటో అని వచ్చింది. సో ఈ 4:2 అనేది మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి సూటబుల్ అవ్వదు. సో నేను ఇక్కడ ఒక ఫార్మాట్ చెప్తాను చూడండి. ఇక్కడ కస్టమ్ ఫార్మాట్స్లోకి వెళ్ళాలి. కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సైజ్ ఆఫ్ ఫోటో ఐడి అని ఉంది. ఇక్కడ సైజ్ ఆఫ్ ఫోటో ఐడిలో 35x45. ఓకే, ఈ ఫార్మాట్ని చూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్లీ మనకు ఇది సరిపోద్దండి. అంటే మ్యాక్సీ సైట్ కార్డ్కి అయితే ఇది సరిపోద్ది. టోటల్గా మనకు 8 ఫొటోస్ వస్తాయండి. ఫోటో స్టూడియోలో కూడా ఇలాంటి ఫార్మాట్ యూస్ చేస్తూ ఉంటారు. 6:4 అనమాట డైమెన్షన్స్. ఓకే అండి, ఇక్కడ చూడండి, వ్యాలిడేట్ దిస్ పారామీటర్స్ అని ఉంది. సో ఈ బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే అండి, సెకండ్ స్టెప్లోకి వచ్చేసరికి చూడండి, అప్లోడ్ ద ఫోటో అంటున్నారు. సో మనం ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని చూస్ ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మన ఫోటోని అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇవి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కాబట్టి ఫొటోస్ని అప్లోడ్ చేయడం అవన్నీ మీ రిస్క్ అండి, అవన్నీ చూసుకోండి. సో నేను ఇక్కడ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ వీడియోని చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ మీరు ట్రస్టెడ్ అనుకున్నప్పుడే మీరు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి ఈ ప్రాసెస్ని చేయండి. సో మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలంటే ఒక ఫోటో కావాలి. ఓకే అండి, ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి, 100% ఫోటో అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే అండి, ఇక్కడ చూడండి, మనం అప్లోడ్ చేసిన ఫోటో యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏమన్నా అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ డైమెన్షన్స్ చూసుకోండి. సో ఇక్కడ చూడండి, జూమ్ చేసుకోవాలనుకున్నప్పుడు జూమ్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్ చేసుకోవాలన్నా కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఫోటోను మనం సెంటర్కి, లెఫ్ట్కి, రైట్కి మీరు ఎలా కావాలంటే అలాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడికి చూస్తున్నారు కదా, క్రాప్ అనే బటన్ని క్లిక్ చేయాలి. 4th స్టెప్, డౌన్లోడ్ యువర్ ఫోటో ఐడి బోర్డ్ అని అన్నది. ఓకే ఫ్రెండ్స్, మన ఫోటో రెడీ అయిపోయింది, 100% రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ద ఫైల్ అనే బటన్ ఉంది. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో
డౌన్లోడ్ అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నేను డౌన్లోడ్స్లో ఆప్షన్లో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ అయిపోయినాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఉండే ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సైజ్ వచ్చేసి ఇది A4 సైజులో ఉంది. మనం ఇది 10x15 అనేది పెట్టుకోవాలి. క్వాలిటీ వచ్చేసి స్టాండర్డ్ క్వాలిటీ ఉంది. స్టాండర్డ్ క్వాలిటీ అనేది పాస్పోర్ట్ సైజ్కి అంత బాగుండదు. ఇక్కడ హై అని పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ప్లెయిన్ పేపర్లో ఇస్తుంటే యాక్చువల్గా ప్లెయిన్ పేపర్లో ఫొటోస్ అనేది ఇవ్వరు. సో ఫోటో పేపర్ని యూస్ చేయండి. సో ఫోటో పేపర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫోటో పేపర్ గ్లాసరీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, ఈ ఆప్షన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ ప్రింట్ బటన్ని క్లిక్ చేశారంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మనకు ప్రింట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ప్రింట్ చేసుకునే పద్ధతి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని రావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.